నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. విద్యార్థులపై పోలీసుల బలప్రయోగం సరికాదు, శాంతియుతంగా నిరసన తెలపడం అనేది రాజ్యాంగపరమైన హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అండ్ ప్రొఫెసర్ గారు, బీహార్ లో విద్యార్థులపైకి AK-47 తో ఫైరింగ్ చేసిన ఒక వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. విద్యార్థులపై పోలీసుల ప్రతాపాన్ని తీవ్రంగా అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అండ్ సుప్రీంకోర్టు కూడా అదే వ్యాఖ్య చేసింది, విద్యార్థులపై పోలీసుల బలప్రయోగం సరికాదు అని చెప్పేసి. సో సుప్రీంకోర్టు వ్యాఖ్యల మీద మీ కామెంట్స్. సుప్రీంకోర్టు ఈ రోజు కాదు, వాస్తవంగా మన మోర్ దెన్ 70 years, నియర్లీ 80 సంవత్సరాల ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్ చూస్తే పదే పదే ఈ అంశాన్ని స్పష్టం చేపిస్తారు. సమస్య ఏంటంటే పోలీస్ వ్యవస్థకు అది ఇంటర్నలైజ్ కావాలి. సో ఏంటి సుప్రీంకోర్టు ఒక్క కేసు కాదు, ఇప్పుడు మీకు సమయం లేదు కనుక నేను ప్రతి కేసు వివరంగా చెప్పను, కానీ ఈ కేసుల సారాంశాలు చెప్తాను. ఒకటి, రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. ఇది మన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా, ఫ్రీడమ్ కు, బేసిక్ ఫ్రీడమ్స్ కు, లిబర్టీకి ఒక ప్రామాణిక జడ్జిమెంట్. రెండు, మీకు బాబులాల్ పరేట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. మూడు, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. నాలుగు, హిమ్మత్ లాల్ కేశా వర్సెస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అహ్మదాబాద్. ఐదు, రామ్ లీలా మైదాన్. ఆరు, మీకు మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇలా అనేక జడ్జిమెంట్లు సుప్రీంకోర్టు రిపీటెడ్ గా చెప్పింది. అందువల్ల భారత రాజ్యాంగ తాత్విక చింతన, కాన్స్టిట్యూషనల్ స్కీమ్ అర్థమైతే, జ్యూరిస్ప్రుడెన్స్ అర్థమైతే ఈ సమస్య రాదు. ఏం చెప్పింది? భారత రాజ్యాంగం ఒక సమావేశం కావడాన్ని, నిరసన తెలపడాన్ని నిషేధించదు. ఇది ఫస్ట్ గా మన పోలీస్ వ్యవస్థకు అర్థం కావాలి. సో మన దేశంలో ఒక ప్రాథమికమైన హక్కు ఏంటంటే నిరసన తెలపడము అని. అసలు రైట్ టు ప్రొటెస్ట్, రైట్ టు పీస్ఫుల్ ప్రొటెస్ట్ is a part of the fundamental right of the Indians. ఇది ఆర్టికల్ 1 of the first amendment to the US Constitution స్ఫూర్తితో ఒక డెమోక్రటిక్ రాజ్యాంగాలు తీసుకునేటువంటి ఒక ప్రాథమిక సూత్రం. అందుకే సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో డిసెంట్ ఇస్ ఇంటగ్రల్ టు డెమోక్రసీ అని చెప్పింది. అండ్ అయితే ఈ రైట్ తో పాటు మన దేశ నేర స్మృతులు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, భారతీయ న్యాయ సంహిత కానీ, అధికారంలో ఉన్న వ్యవస్థకు, ప్రభుత్వానికి ఈ రైట్ రిస్ట్రిక్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఇచ్చింది. ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారము అన్ని ఫండమెంటల్ రైట్స్ కూడా రీజనబుల్ రెస్ట్రిక్షన్, సహేతుక ఆంక్షలకు లోబడి ఉంటాయి. ఏ హక్కు కూడా అబ్సల్యూట్ కాదు. అయితే ఈ రెండు పరస్పర విరుద్ధంగా కనబడతాయి మనకు. అంటే పౌరునికి ఉండేటువంటి హక్కు, ప్రభుత్వానికి ఉండే నియంత్రించే అధికారం, ఈ రెండింటి మధ్య, అది భావప్రజ్ఞా స్వేచ్ఛ కానీ, అది నిరసన తెలపడం కానీ, ఒక సంఘం పెట్టుకోవడం కానీ, ఒక సమావేశం ఏర్పరచుకోవడం కానీ, మత స్వేచ్ఛ కానీ, ఒక వ్యాపారాన్ని చేసుకునే హక్కు కానీ, ఇలా అన్ని ప్రాథమిక హక్కులు కూడా రాజ్యాంగము సహేతుక ఆంక్షలకు అనుమతిస్తుంది. ఈ సహేతుకత ఏమిటి అనే సమయంలోనే ప్రభుత్వ యంత్రాంగం మితిమీరిన దుర్వినియోగాలు చేస్తూ ఉంటాయి. సో దీనిపైన కూడా ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్ చాలా స్పష్టంగా చెప్పింది. ఈ రెండింటిని ఎలా చూడాలి అని. ఒకవైపేమో ప్రతి పౌరునికి ఫ్రీడమ్ ఉంటుంది, మరోవైపేమో ప్రభుత్వానికి నియంత్రించే అధికారం ఉంటుంది. అంటే రైట్ టు ప్రొటెస్ట్ వర్సెస్ పవర్ టు రిస్ట్రిక్ట్ ఏంటి, రైట్ టు ఫ్రీ ఎక్స్ప్రెషన్ ఏంటి, పవర్ టు రిస్ట్రిక్ట్ ఏంటి, రైట్ టు ఫ్రీ అసెంబ్లీ ఏంటి, పవర్ టు రిస్ట్రిక్ట్ ఏంటి. సో రైట్ టు ఫ్రీ ఫెయిత్, ఫ్రీడమ్ టు హ్యావ్ ఓన్ ఫెయిత్ ఏంటి, పవర్ టు రిస్ట్రిక్ట్ ఏంటి. ఇలా ఈ రెండింటి మధ్య ఉండాల్సిన బ్యాలెన్స్ ను చెప్తూ సుప్రీంకోర్టు, హైకోర్టులు, ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్ కొన్ని ప్రిన్సిపల్స్ చెప్పింది. అది మొదటి ప్రిన్సిపల్ ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే బ్యాలెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే పౌరుని హక్కుల్ని అలాగే ప్రభుత్వాలకు ఉండే అధికారం మధ్య
ప్రాపర్ సమన్వయం ఉండాలి అని. సో ఆ బ్యాలెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు భయంకరమైన అల్లర్లు జరుగుతూ ఉంటాయి, జరుగుతున్నా కూడా పోలీసులు లాఠీ చార్జీ చేయకుండా ఉండగలరా అంటే, ఎందుకంటే ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉంది కనుక మేమేమీ చేయలేము కూర్చోలేరు. ఎందుకు? ఆ నియంత్రించే అధికారం పోలీస్ వ్యవస్థకు కూడా ఉంది కనుక. అలా అని చెప్పి శాంతియుతంగా నిరసన తెలిపితే కూడా AK-47 లెక్క పెట్టి పెల్లెట్ గన్లు వాడచ్చా? వాడకూడదు. అంటే ఈ రెండింటి మధ్య ఒక బ్యాలెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది మొదటి ప్రిన్సిపల్ గా చెప్పింది. రెండవది ఏంటంటే, మరి బ్యాలెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్లలో ప్రభుత్వము ఈ హక్కుని, ఈ ప్రాథమిక హక్కును నియంత్రించే సమయంలో రెండవ ప్రిన్సిపల్ చెప్పింది టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ అన్నది. అంటే ఆ సహేతుక అనేది న్యాయ సమీక్షకు నిలబడేదిలా ఉండాలి. మూడవది ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ ఇన్వేసివ్నెస్ అని చెప్పింది. అంటే పౌరుల హక్కులను నియంత్రించే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా నియంత్రించకూడదు. అంటే ఆ రెస్ట్రిక్షన్ రీజనబుల్ గా ఉండాలి, అది కూడా న్యాయ సమీక్షకు నిలవగలిగే రీజనబుల్నెస్ ఉండాలి, అది కూడా ఈ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ ఇన్వేసివ్నెస్, అంటే వీలైనంత మేరకు ప్రజల హక్కులకు భంగం వాటిల్లకూడదు. వీలైనంత మేరకు ఈ మూడు ప్రిన్సిపల్స్, బ్యాలెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ అండ్ మీకు మూడవది ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ ఇన్వేసివ్నెస్, ఈ మూడిటి ఆధారంగా భారతదేశంలో పౌరులకు ఉండే హక్కుల్ని, ప్రభుత్వాలకు ఉండే అధికారాల్ని మన న్యాయ ప్రక్రియ నిర్వచించింది. ఇంత స్పష్టంగా ఉండగా ఇక ఇబ్బంది ఏంటి? ఇబ్బంది ఏంటంటే ఆ ప్రజాస్వామిక స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తి మన వ్యవస్థల్లోకి రాకపోవడమే, ఇంటర్నలైజ్ కాకపోవడమే. అంటే మాకు అధికారం ఉంది అనేటువంటి భావన పోలీస్ వ్యవస్థలో ఉండడము, పౌరులకు హక్కులు ఉన్నాయన్న దానికన్నా మాకు అధికారం ఉందన్న భావన డామినేట్ చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. పౌరులకు హక్కులు ముందు, తర్వాతే మీకు అధికారం. అది కూడా లీస్ట్ ఇన్వేసివ్ అధికారం మాత్రమే. అది కూడా ఎలా ఉండాలో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన బాబులాల్ పరేట్, రామ్ మనోహర్ లోహియా, మనేకా గాంధీ, హిమ్మత్ లాల్ షా, మీకు రామ్లీలా మైదాన్, ఈ అనేక కేసుల్లో, రమేష్ థాపర్, ఈ కేసుల్లో సుప్రీం కోర్టు చెప్పింది అంటే, ఒకటి, పబ్లిక్ ఆర్డర్ కు ప్రమాదం ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వానికి నియంత్రించే హక్కు ఉంటుంది అని చెప్పింది. వన్, పబ్లిక్ ఆర్డర్. పబ్లిక్ ఆర్డర్ అంటే ఏంటో నిర్వచించింది. అంటే చిదురు ముదురు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా పబ్లిక్ ఆర్డర్ గా భావించకూడదు. అంటే మైనర్ ఇన్సిడెంట్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కెనాట్ బి కన్స్ట్రూడ్ as పబ్లిక్ ఆర్డర్. అంటే సమాజము అల్లకల్లోలమై ప్రజల సామూహిక భద్రతకు ప్రమాదం ఏర్పడే ఒక భయంకరమైన తీవ్రమైన పరిస్థితులు ఉంటేనే దాన్ని పబ్లిక్ ఆర్డర్ అంటారు. సో పబ్లిక్ ఆర్డర్ ను అగ్రవేటెడ్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం గా చూడాలి తప్ప సాధారణ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనే పేరుతో చేయకూడదు. ఇది మొదటిగా చెప్పింది. రెండవది ఏం చెప్పింది అంటే, మీరు ప్రమాదం ఉంది పబ్లిక్ ఆర్డర్ కానీ చీటికి మాటికి రిస్ట్రిక్ట్ చేయకూడదు. అది వేగ్లీ డిఫైన్డ్ థ్రెట్ టు పబ్లిక్ ఆర్డర్ ఉండకూడదు. రెండు. మూడు, ఆ పబ్లిక్ ఆర్డర్ కు థ్రెట్ ఇమ్మినెంట్ గా ఉండాలి, తక్షణ ప్రమాదం ఉండాలి. నేను ఇవాళ ప్రదర్శన అనుమతిస్తే వారం రోజుల తర్వాత అల్లర్లు జరుగుతాయని చెప్పి నా భయం అంటే కలవది. ఇమ్మినెంట్ డేంజర్ ఉండాలి, క్లియర్ అండ్ ఇమ్మినెంట్. ఆ ప్రమాదం ఉందని జెన్యున్లీ అప్రిహెండెడ్, అంటే నిజాయితీగా వ్యవస్థ నమ్మాలి. ఇంత స్పష్టంగా సుప్రీంకోర్టులు అనేక తీర్పుల్లో చెప్పితే, ఇప్పుడు మీరు పోలీస్ వ్యవస్థ పెల్లెట్ గన్లు వాడితే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుంటే, ఏ పెల్లెట్ గన్లు ఇవాళ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పోలీసులు పెల్లెట్ గన్లు వాడుతుంటే చూస్తూ ఊరుకుంటే, రేపు మీరు అధికారంలో లేని చోట వేరే పార్టీలు కూడా అదే పని చేస్తాయి కదా. మీ పార్టీ కార్యకర్తలపై కూడా రేపు నిరసన తెలిపే సభ AK-47 పెల్లెట్ గన్లు వాడే ప్రమాదం ఉంటుంది కదా. ఎందుకంటే న్యాయ ప్రక్రియలో మనము ప్రజల హక్కుల్ని కాపాడకపోతే అది ఇవాళ ఢిల్లీలో నిరసన తెలిపిన వారి హక్కులే కావు. రేపు రైతులు తమ గిట్టుబాటు ధరకు పోరాడినా ఇదే హక్కులు కాలరాయబడతాయి. పేదలు తమ సంక్షేమ పథకాలకు పోరాడిన ఇదే హక్కులు, ప్రభుత్వ ఉద్యోగులు తమ హక్కుల కొరకు పోరాడినా ఇదే జరుగుతుంది.
మీకు ఎవరు పోరాడినా, ఏ రాజకీయ పార్టీ పోరాడినా ఈ రకమైన ప్రజల హక్కులకు ఉల్లంఘన జరిగితే అందరికీ ప్రమాదమే. అందువల్ల భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడం కొరకు సుప్రీంకోర్టు ఈ అంశంలో మరోసారి చెప్పింది. ఫార్చునేట్లీ అంతకుముందు మాకు రీల్సే చూసే సమయం ఉండదు అని కామెంట్ చేసి చాలా వివాదమైన తర్వాత దానికి సవరణ ఇచ్చుకుంటూ వాళ్ళ పిటిషన్ లేదు, మేము అలా దాన్ని తప్పుడుగా అర్థం చేసుకున్నారని వివరణిస్తూ కారణాలు ఏదైనా సుప్రీంకోర్టు చాలా మంచి అబ్జర్వేషన్ చేసింది. మరోసారి ప్రభుత్వాలు అధికారంలో ఉన్న వారికి మీకు ప్రజల స్వేచ్ఛను హరించే అపరిమితమైన అధికారం రాజ్యాంగం కల్పించలేదు అని సుప్రీంకోర్టు ఇంకోసారి గుర్తు చేసింది.